హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే భూమి మీద ఉన్న జీవరాశుల్ని వేరే గ్రహాల మీద తీసుకెళ్ళి అక్కడ ఆవాసాన్ని ఏర్పరచడం. ఇలా మనం చేయడానికి మోడర్న్ టెక్నాలజీ ఎంతవరకు డెవలప్ అయింది, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు మనం వేరే గ్రహాలని అప్రోచ్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది, దాని గురించి మనం విశ్లేషిస్తే హ్యూమన్ పాపులేషన్ అవుట్బ్రేక్తో భూమండలం మొత్తం హ్యూమన్ డామినేషన్లోకి వచ్చేసింది. మిగతా జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఈ పరిస్థితుల్లో హ్యూమన్ పాపులేషన్ ఓవర్ గ్రోత్ వల్ల అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ఆన్ ఎర్త్ ఫర్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ తగ్గుతుంది. అలానే మిగతా జీవరాశులకి ఆహార భద్రత కూడా మనం కల్పించలేం. సో మనకి ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది. మనం సృష్టిని గమనిస్తే మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఏదైనా ఒక స్పీసీస్ సృష్టి మనం భూమి మీద ఇప్పుడు ఆధిపత్యాన్ని చెలాయించలేదు. సో మానవుడు ఆధిపత్యాన్ని తగ్గించుకోవడం కోసం, అలానే మిగతా జీవరాశులను రక్షించాల్సిన బాధ్యత కూడా ఆధునిక మానవుడిపై ఉంది. సో దీనికోసం ఏం చేయాలంటే, మనం భూమి ఒక్కించు కూడా పెరగదు కదా. జీవరాశులు పెరిగినంత మాత్రాన ఆ జీవరాశులకి కావలసిన మనకి న్యాచురల్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. సో ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అదర్ ప్లానెట్స్ ఫర్ హ్యాబిటేషన్. ఈ ఆధునిక యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న క్రమంలో మనిషి ఆలోచనలు మానవ జాతినే కాకుండా మొత్తం జీవరాశుల్ని ఎటర్నలైజ్ చేయాలి, తర్వాత యూనివర్సలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఈ ఎటర్నలైజేషన్ అంటే ఏంటి అండ్ యూనివర్సలైజేషన్ అంటే ఏంటి చూద్దాం. ఎటర్నలైజేషన్ అంటే మనిషికి లేదా మిగతా జీవరాశులకి ఇమ్మోర్టలైజేషన్ చేయడం ద్వారా, అంటే మోర్టాలిటీ అంటే చావు, అంటే సహజసిద్ధమైన మరణం. ఇమ్మోర్టాలిటీ అంటే మరణం లేకపోవడం. అంటే మిగతా జీవరాశుల్లో కూడా మనిషిని కలుపుకొని ఇమ్మోర్టలైజ్ చేయడం ద్వారా మొత్తం జీవరాశుల్ని ఎటర్నలైజ్ చేయాలనే ఒక సంకల్పంతో పరిశోధనలు చేస్తున్నారు. తర్వాత యూనివర్సలైజేషన్ అంటే ఏంటి? యూనివర్సలైజేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ త్రూ అవుట్ ద యూనివర్స్. అంటే మనకి జీవాన్ని విశ్వం మొత్తం స్ప్రెడ్ చేయాలి. విశ్వంలో ఉన్న గ్రహాలకి, ఆవాసయోగ్యమైన గ్రహాలకి ఈ జీవాన్ని తీసుకెళ్ళి, భూమి మీద ఉన్న జీవాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. దీన్నే యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. ఈ రెండు అంశాలపై చాలామంది సైంటిస్టులు చాలా ఎక్స్టెన్సివ్గా ఏళ్ల తరబడి వర్క్ చేస్తున్నారు దీని మీద. ఎటర్నలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఇమ్మోర్టలైజేషన్. దీనికి సంబంధించిన పరిశోధనలు రీజనరేటివ్ అండ్ రీజ్యూవనేటివ్ మెడిసిన్లో జరుగుతున్నాయి. రీజనరేషన్ అండ్ రీజ్యూవనేటివ్ మెడిసిన్ మీద షార్ట్లీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో చూద్దాం. యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటే జీవాన్ని, భూమి మీద ఉన్న జీవాన్ని, జీవరాశుల్ని వేరే గ్రహాల మీద తీసుకెళ్తాం. అంటే వేరే గ్రహాల్లో, విశ్వంలో ఉన్న వేరే గ్రహాల్లో, ఆవాసయోగ్యంగా ఉన్న గ్రహాల్లో ఈ భూమి మీద నివసిస్తున్న జీవరాశుల్ని తీసుకెళ్ళి అక్కడ ఆవాసాన్ని కల్పించడం. దీన్నే యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. ఈ యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్లో పరిశోధన చేయాలంటే మనకి ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కొత్తగా ఈ విశ్వంలో ఏర్పడుతున్న గ్రహాన్ని స్టడీ చేయటం. ఒకటి, ఆ గ్రహం మీద జీవం ఎలా ఏర్పడుతుంది, తర్వాత ఆ గ్రహంపై జీవం ఎలా పరిణామం చెందుతుంది అనే విషయాన్ని స్టడీ చేయటం. ఇది చాలా లెబోరియస్ ప్రాసెస్. ఇది అంటే ఆ కొత్తగా వచ్చిన గ్రహం, అంటే ఉనికిలోకి వచ్చిన గ్రహం ఎలా ఏర్పడింది, దాని తర్వాత అంటే బయోమాలిక్యూల్స్ ఎలా ఏర్పడ్డాయి,
ఆ బయోమాలిక్యూల్స్ నుంచి సెల్ ఎలా ఇవాల్వ్ అయింది, ఆ ఇవాల్వ్ అయిన సెల్ నుంచి హైయర్ ఆర్గానిజమ్స్ ఎలా పరిణామం చెందాయి, అంటే ఎలా ఇవాల్వ్ అయ్యాయి అనేది స్టడీ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆ గ్రహం ఏర్పడడం నుంచి జీవం పరిణామం చెందడం వరకు ఒక లక్షల కోట్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియ మొత్తం ఇది. అంటే ఈ ప్రక్రియను స్టడీ చేయడానికి మానవుడు కొన్ని లక్షల తరాలని ఈ పరిశోధనల కోసం డెడికేట్ చేయాలి. సో అందుకని ఏం చేయాలంటే మనకు దగ్గరలో ఉన్న ప్లానెట్స్ అంటే సోలార్ సిస్టంలో కానీ లేదంటే ఆ పక్కనున్న మనకి దగ్గరగా ఉన్న వేరే సోలార్ సిస్టంలో కానీ ఈ నివాసానికి ఆవాసయోగ్యంగా ఉన్న గ్రహాన్ని చూడటం, ఆ గ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవటం, సో ఆ గ్రహం మీద కెమికల్ కంపోజిషన్ స్టడీ చేయటం, సో ఆ గ్రహం మీద ఈ లివింగ్ సిస్టమ్స్ కావాల్సిన ఈకోసిస్టమ్ ఉందా లేదా అనేది స్టడీ చేయటం, దానికి కావాల్సిన ఎలిమెంటల్ రేషియో ఎలా ఉన్నది స్టడీ చేయటం, తద్వారా ఆ గ్రహం మీద జీవరాశుల్ని అంటే భూమి మీద మొట్టమొదటిగా ఏర్పడే జీవరాశులను తీసుకెళ్ళి ఆ గ్రహాన్ని ఆవాసయోగ్యంగా మార్చడం, ఆ తర్వాత మిగతా జీవరాశులను కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ గ్రహం మీద తీసుకెళ్ళి హ్యాబిటేషన్ కల్పించడం. ఈ మొత్తం ప్రక్రియ ఆల్రెడీ మనం భూమి మీద జరిగింది. దానికి సంబంధించిన పరిశోధనలు అన్నీ జరిగాయి. ఈ భూమి ఏర్పడిన దగ్గర నుంచి భూమి మీద జరిగిన రియాక్షన్స్ అంటే స్టార్టింగ్లో భూమి ఏర్పడినప్పుడు ఈ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అది ఆ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ కింద మారింది. తర్వాత భూమి మీద జరిగిన బయోమాలిక్యూల్స్, భూమి మీద ప్రొడ్యూస్ అయిన బయోమాలిక్యూల్స్ స్టార్టింగ్లో అంటే భూమి మీద స్టార్టింగ్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే సూర్యుడి నుంచి విడిపోయింది కాబట్టి అదే టెంపరేచర్ సూర్యుడి నుంచి విడిపోవడం ద్వారా టెంపరేచర్ గ్రాడ్యువల్గా భూమి మీద తగ్గుతూ డిఫరెంట్ రియాక్షన్స్ అంటే స్పెసిఫిక్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్ రియాక్షన్స్ జరిగినాయి. ఉదాహరణకి డైమండ్ ఫార్మేషన్ కానీ, న్యాచురల్ రిసోర్సెస్ ఫామ్ అవటం కానీ, బయోమాలిక్యూల్స్ ఫామ్ అవటం కానీ, లేదంటే ఈ అదర్ ఓర్స్ ఫామ్ అవటం కానీ, ఇవన్నీ జరిగినాయి. సో ఈ బయోమాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయినాయి, తర్వాత బయోమాలిక్యూల్స్ నుంచి లివింగ్ సెల్ ఎలా వచ్చింది, తర్వాత లివింగ్ సెల్ నుంచి ఎలా హయ్యర్ ఆర్గాన్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి అనేది ఆల్రెడీ స్టడీ చేయబడి, ఎక్సెప్ట్ లివింగ్ సెల్ ఎలా ఫామ్ అయింది అనేదానికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఒకటి లేదు. సో దాని గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మేషన్ ఆఫ్ ప్రిమిటివ్ సెల్ని స్టడీ చేయడం కోసం రీసెర్చ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటే, ఇవన్నీ స్టడీ చేస్తే వేరే గ్రహం మీద అంటే హ్యాబిటబుల్ డిస్టెన్స్లో ఉన్న గ్రహం మీద, అంటే హ్యాబిటబుల్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఆ గ్రహం ఒక సూర్యుని చుట్టూ కానీ లేదంటే ఒక నక్షత్రం చుట్టూ, కాంతినిచ్చే నక్షత్రం చుట్టూ స్పెసిఫైడ్ డిస్టెన్స్లో అంటే 3 to 30 degrees టెంపరేచర్ వచ్చే విధంగా, ప్రొడ్యూస్ అయ్యే విధంగా, టెంపరేచర్ ఉండే విధంగా ఆ గ్రహం ఉంటే అది హ్యాబిటబుల్ డిస్టెన్స్ అవుతుంది. ఆ గ్రహం మీద జీవం బతకడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జీవం ఏర్పడకపోయినా సరే మనం భూమి మీద ఉన్న జీవరాశిని తీసుకెళ్ళి అక్కడ మనకి హ్యాబిటేషన్ కల్పించి ఆ జీవాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇలా ఈ మొత్తం ప్రక్రియని యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్లో మనం యూజ్ చేయొచ్చు. వేరే గ్రహాన్ని ఆవాసయోగ్యంగా ఎలా మార్చుకోవాలి అనే ప్రక్రియను మొత్తం డీటెయిల్గా చూద్దాం. మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే వేరే గ్రహాన్ని హ్యాబిటబుల్గా ఎలా మార్చుకోవాలి, లేదంటే జీవాన్ని అక్కడ తీసుకెళ్ళి మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా భూమి మీద జరిగిన ప్రక్రియను మొత్తం స్టడీ చేయాలి. జీవం ఎలా ఏర్పడింది, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ టు ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ ఎలా మారింది, తర్వాత ఈ అట్మాస్ఫియర్కి చేంజెస్ ఎట్లా వచ్చినాయి భూమి మీద, దానికి కావాల్సిన రియాక్షన్స్ ఎలా జరిగినాయి, ఈ అట్మాస్ఫియరిక్ చేంజ్లో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ రోల్ ఏంటి, ప్రిమిటివ్ లివింగ్ ఆర్గానిజమ్స్ రోల్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ వేరే గ్రహం మీద ఉన్న వాతావరణాన్ని భూమి ఏర్పడిన తర్వాత తొలినాళ్ళలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఆర్కియోబ్యాక్టీరియా, ఫైటోప్లాంక్టన్, మనం వీటిని ఉపయోగించి ఆ గ్రహం మీద వాతావరణాన్ని మార్చవచ్చు. సేమ్ భూమి మీద అయితే ఏ వాతావరణం ఉందో అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం భూమి మీద జరిగిన ప్రక్రియను మొత్తం చూద్దాం. అసలు మన భూమి ఏర్పడిన తర్వాత గ్రాడ్యువల్గా టెంపరేచర్ తగ్గే క్రమంలో బయోమాలిక్యూల్స్ ఫామ్ అయిన తర్వాత
లివింగ్ సెల్ ఎలా ఫామ్ అయింది, తర్వాత లివింగ్ సెల్ ఫామ్ అవడానికి అవకాశాలు ఏమున్నాయి, తర్వాత ఆ లివింగ్ సెల్ నుంచి అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎట్లా ఇవాల్వ్ అయ్యాయి అనే దానికి ఆధారాలు చూద్దాం. మనకి ముందుగా స్టాన్లీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రిమిటివ్ ఎర్త్ కండిషన్స్ని క్రియేట్ చేసి స్పార్కింగ్ లైట్ని మనం పాస్ చేయడం ద్వారా ఆర్గానిక్ గ్యాసెస్ని రియాక్టర్లో మనకి కంపైల్ చేసి ఆర్గానిక్ గ్యాసెస్ అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్పార్కింగ్ లైట్ ఎట్ స్పెసిఫిక్ టెంపరేచర్, దీస్ మాలిక్యూల్స్ ఆర్ కండెన్స్డ్ టు ఫామ్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయి? కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, తర్వాత అదర్ విటమిన్స్. ఇవి ఈ స్పెసిఫిక్ రియాక్టర్లో ఫామ్ అయినాయి. ఈ స్పెసిఫిక్ రియాక్టర్లో ఈ ఎక్స్పెరిమెంట్లో బయోమాలిక్యూల్స్ ఫామ్ అవడం మాత్రమే నిర్ధారించారు. కానీ ఫస్ట్ ఫండమెంటల్ సెల్ ఎలా ఫామ్ అయింది అనే దానికి ఇప్పటివరకు పరిశోధనలు జరగలేదు. సో ఇక్కడ పరిశోధన అవకాశాలు చాలా ఉన్నాయి. దీని తర్వాత అంటే ఫస్ట్ ప్రిమిటివ్ సెల్ ఫామ్ అయిన తర్వాత ఎలా లివింగ్ ఆర్గానిజమ్స్ భూమి మీద రూపాంతరం చెందాయి, ఎలా ఇవాల్వ్ అయ్యాయి అనే విషయాన్ని చూస్తే చార్లెస్ డార్విన్ థియరీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకి సింప్లెస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి కాంప్లెక్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి అనే దానికి ఆధారాలు ఎవల్యూషనరీ ఎనాటమీ చెప్తుంది, ఎవల్యూషనరీ ఫిజియాలజీ చెప్తుంది. తర్వాత బయోమాలిక్యులర్ ఇవల్యూషన్ అంటే బయోమాలిక్యూల్స్లో జరిగిన పరిణామ క్రమం. ఉదాహరణకి మనకి ఆర్బీసీ తీసుకుందాం, లేదంటే ఆర్బీసీలో ఉన్న హెచ్బిని తీసుకుందాం. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారింగ్ ఫంక్షన్. ఈ ఆక్సిజన్ క్యారింగ్ ఫంక్షన్ వివిధ జీవరాశుల్లో ఎలా ఉన్నది అంటే హిమోగ్లోబిన్నే క్యారీ చేసిందా, లేదంటే అదర్ ఆక్సిజన్ క్యారింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయా అనేది చూసుకుంటే ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుంటే మనకి బయోమాలిక్యులర్ ఇవల్యూషన్ మనకి అర్థమవుతుంది. అలానే ఇప్పుడు మనకి మెటబాలిక్ ఇవల్యూషన్ ఉంది. మెటబాలిక్ ఇవల్యూషన్ అంటే కింద జీవరాశుల్లో ఏ రియాక్షన్ జరిగినాయి, ఏ మెటబాలిక్ రియాక్షన్ జరిగినాయి, అలానే ఆ మెటబాలిక్ రియాక్షన్స్ అడ్వాన్స్డ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్నాయా లేదా, లేదంటే ఏదైనా మార్పు జరిగిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే స్టడీ చేయాలి. ఉదాహరణకి మనం గ్లైకాలసిస్ చూద్దాం. గ్లైకాలసిస్ ఆల్మోస్ట్ అంటే యూనివర్సల్ పాత్వే అంటారు, కానీ ఈ ఆర్కియోబ్యాక్టీరియాలో చాలా తక్కువగా ఉంది గ్లైకాలసిస్. ఈ గ్లైకోలిటిక్ పాత్వే బ్యాక్టీరియాలో ఉంది, తర్వాత యూకారియాటిక్ ఆర్గానిజమ్స్లో ఉంది, ప్లాంట్స్లో ఉంది. ఈ గ్లైకోలిటిక్ పాత్వేని వివిధ జీవరాశుల్లో అంటే బ్యాక్టీరియాలో ఎలా ఉంది, తర్వాత మొక్కల్లో ఎలా ఉంది, ఎర్లీ యూకారియాటిక్ ఆర్గానిజమ్స్ ఎట్లా ఉంది, తర్వాత అడ్వాన్స్డ్ యూకారియాటిక్ ఆర్గానిజమ్స్లో ఎట్లా ఉంది అనేది స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది, మెటబాలిక్ ఇవల్యూషన్ అర్థమవుతుంది. సో ఆ మెటబాలిక్ ఇవల్యూషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రోటీన్ మాలిక్యూల్స్ అవేంటంటే గ్లైకోలిటిక్ ఎంజైమ్స్, టీసీ సైకిల్ ఎంజైమ్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇన్వాల్వ్ అవుతున్న ప్రోటీన్స్, ఇవన్నీ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. దీని బేస్ మీద పైలోజెనెటిక్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అంటే దీన్ని ఏమంటారంటే మాలిక్యులర్ బేసిస్ మీద పైలోజెనెటిక్ ట్రీ. ఈ విధంగా మనకి స్టడీ చేస్తే పైలోజెనెటిక్ రిలేషన్ స్టడీ చేస్తే 3 డొమైన్స్ వచ్చినాయి. అవేంటంటే బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా. ఈ 3 రకాల ఆర్గానిజమ్స్ ప్రిమిటివ్ ఎర్త్ కండిషన్లో మనకి జీవం ఫర్దర్గా ఇవాల్వ్ అవ్వడానికి ఎలా తోడ్పడ్డాయి అని అర్థమవుతుంది. అంటే ఈ జీవరాశులు ఆర్కియో బ్యాక్టీరియా కానీ ఫోటోసింథటిక్ ప్రోకారియాటిక్ ఆర్గానిజమ్స్ కానీ మనకి స్టార్టింగ్లో వాటి రోల్ ఏంటి, ఇవల్యూషన్కి రోల్ ఏంటి, తర్వాత భూ వాతావరణ మార్పుకి దాని రోల్ ఏంటి, వాటి రోల్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక గ్రహాన్ని ఎలా హ్యాబిటబుల్ గ్రహంగా మార్చవచ్చు అంటే మనం మిగతా జీవరాశుల్ని బతకడానికి ఆవాసయోగ్యంగా మార్చడానికి మన ఆ గ్రహాన్ని ఎలా మార్చవచ్చు అనేది చూస్తే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా కానీ ఆర్కియో బ్యాక్టీరియా కానీ ప్రిమిటివ్ యూకారియాట్స్ అంటే ఫోటోసింథటిక్ యూకారియాట్స్ కానీ ఈ 3 రకాల ఆర్గానిజమ్స్ని మనం తీసుకెళ్ళి ఏదైతే ఆ గ్రహం
హ్యాబిటబుల్ జోన్లో ఉంటుందో, ఆ గ్రహంలో ఎలిమెంటల్ కంపోజిషన్ ప్రాపర్గా మనకి సిమిలర్గా భూమి మీద ఎలా ఉందో అలా ఉంటుందో, తర్వాత ఆ గ్రహం మీద వాటర్ రిసోర్స్ ఉంటాయో, ఆ గ్రహం మీద వాతావరణం ఏర్పడడానికి గ్రావిటేషన్ ఫోర్స్ ఈక్వలెంట్గా మనకి ఎర్త్కి ఈక్వలెంట్గా ఎలా ఉంటుందో అలాంటి గ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రహం మీద ఈ ప్రిమిటివ్ జీవరాశుల్ని అంటే ఆర్కే బ్యాక్టీరియా ఫోటోసింథటిక్ యూకారియాట్స్ ఈ ఆర్గానిజమ్స్ తీసుకెళ్ళి మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే అవి వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా ఆ గ్రహం మీద ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది. అంటే ఆ గ్రహం మీద మనకి ఓజోన్ లేయర్ ప్రొడ్యూస్ అవడం కానీ, తర్వాత ఆ కంబైన్డ్ ఫామ్లో ఉన్న ఆక్సిజన్ ఫ్రీ ఆక్సిజన్ కింద మారటం కానీ, తర్వాత ఐస్ ఫామ్లో ఉన్న వాటర్ లిక్విడ్ స్టేట్లోకి మారటం కానీ ఇవన్నీ జరుగుతాయి. హ్యాబిటబుల్ జోన్లో ఉన్న ఆ గ్రహం మీద ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ని ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా బతకరు. అంటే ఈ ఆర్కియోబ్యాక్టీరియా గ్రూప్ ఉంది కదా, కింగ్డమ్ గ్రూప్లో కొన్ని ఆర్కియోబ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ దగ్గర బతుకుతాయి. 110 degrees దగ్గర కూడా బతుకుతాయి. హైడ్రోథర్మల్ వెంట్స్ బాగా బాయిలింగ్ వాటర్లో కూడా అవి స్టేబుల్గా ఉండగలవు. అంటే వాటి ఫిజియలాజికల్ యాక్టివిటీ అంతా చాలా స్టబ్బాన్గా ఉంటుంది. దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రోటీన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. అలానే ఈ లోవర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్, ఇవేం చేస్తాయంటే ఈ కంబైన్డ్ ఫామ్లో ఉన్న ఆక్సిజన్ని అంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ని అవి తీసుకొని ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మనకి అవి ఫ్రీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఈ ఫ్రీ ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల ఆ గ్రహం మీద ఈ ఓజోన్ లేయర్ ఫామ్ అవుతుంది. తర్వాత మనకి మిగతా జీవరాశులు మనుగడకు కావాల్సిన ఆక్సిజన్ కూడా ఈ విధంగానే లభిస్తుంది. సపోజ్ మనకి ఆల్గే ఉంది, కేజీ ఆల్గే మనం వేరే గ్రహం మీద తీసుకెళ్తే అవి రెప్లికేట్ అయ్యి అవి డివైడ్ అయ్యి వాటి సంతానాన్ని పెంచుకొని టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సో మనకి ఇలా ఆ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో వన్స్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ అక్కడ ఆ గ్రహం మీద ఏర్పడినాక మిగతా జీవరాశులను కూడా మనం తీసుకెళ్ళచ్చు, మిగతా యానిమల్స్ని కూడా మనం తీసుకెళ్ళచ్చు. లేదంటే మిగతా ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ని కూడా మనం ఆ గ్రహం మీద తీసుకెళ్ళి మనం అక్కడ ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఇలా మనం ఆ గ్రహం మీద సూటబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిన తర్వాత భూమి మీద ఉన్న మిగతా జీవరాశులను కూడా అక్కడ తీసుకెళ్ళి మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం యూనివర్సలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటే జీవాన్ని విశ్వవ్యాప్తం చేయొచ్చు. ఈ వీడియోని వైండప్ చేసే ముందుగా ఈ వీడియోలోని 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అవేంటంటే రీసెర్చ్కి ప్రమోట్ చేసే విధంగా, అంటే రీసెర్చ్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అవేంటంటే ఒకటి ప్రిమిటివ్ సెల్ ఫార్మేషన్, ఒకటి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ స్కోప్ ఉన్న ఆస్పెక్ట్ ఇది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్ అనేది సెకండ్ పాయింట్. ఈ రెండింటికి చాలా వైడ్ స్కోప్ ఉంది. వీటి మీద కొన్ని పరిశోధనలు జరుగుతున్నప్పటికీ బట్ అల్టిమేట్ రీసెర్చ్ అనేది జరగలేదు ఇంకా. ఫైనల్గా ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ప్లానెట్ని ఆవాసయోగ్యంగా మార్చుకోవాలంటే ఆ ప్లానెట్ మీదకి మొట్టమొదటిగా ఈ భూమి మీద ఏర్పడిన జీవరాశుల్ని, అంటే ఆ జీవరాశులు ఏం చేసినాయంటే భూమిని ఆవాసయోగ్యంగా మార్చినాయి మిగతా జీవరాశులకి. సో ఇలాంటి జీవరాశుల్ని, అంటే ఏవైతే భూమి మీద మొట్టమొదటిగా ఏర్పడిన జీవరాశులు ఉన్నాయో వాటిని ఆ గ్రహం మీద తీసుకెళ్ళి ఆ గ్రహం మీద ఉన్న వాతావరణాన్ని మిగతా జీవరాశులకి ఆవాసయోగ్యంగా మార్చిన తర్వాత మిగతా జీవరాశులను అక్కడ తీసుకెళ్ళచ్చు. సో అవేంటో ఒకసారి చూద్దాం. అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ఆర్కియోబ్యాక్టీరియా, ఫైటోప్లాంక్టన్ అండ్ ఫోటోసింథటిక్ యూకారియాటిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవేం చేస్తాయంటే మొత్తం ఆ గ్రహం మీద ఉన్న వాతావరణాన్ని మిగతా జీవరాశులకి అనుకూలంగా మార్చేస్తాయి. సో ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో నాలెడ్జ్ని షేర్ చేస్తూ రీసెర్చ్ స్కోప్ ఎక్కడెక్కడ ఉందని హైలైట్ చేస్తూ చెప్తున్నాం. సో ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్